అమరావతి రాజధాని. గత 5 సంవత్సరాలు రాజధాని లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి బీజేపీ కలయికతో అమరావతి రాజధానుల పనులు శరవేగంగా పూర్తవుతుంటే ఈరోజు నిన్నటి నుంచి ఒక వార్త హైలైట్గా నిలుస్తూ ఉంది. సాక్షి టీవీకి సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణరాజు, ఈ కృష్ణరాజు వీళ్ళిద్దరు కలిపి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడే మాట ఏంటంటే అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏంటి నా మాటలకి అంతు అదుపు ఉండమంటారా? ఎందుకంటే బురద జల్లాలి ఏదో ఒక రకంగా ఈ అమరావతి రాజధాని పనులు జరగకుండా ఆపడం కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? ఈవేళ చాలా దురదృష్టకరమైనటువంటి మాట వింటున్నాము. ఎందుకంటే ఏదైతే అమరావతి నిజంగా దేవతలు నిలయాడినటువంటి ప్రదేశాన్ని ఇవాళ మనం రాజధానిగా, భారతదేశంలోనే ఇటువంటి రాజధాని లేనటువంటి ఇంత మంచి రాజధాని నిర్మించుకోవటానికి ప్రధానమంత్రి గారు రెండోసారి వచ్చి అమరావతిని వారు రాజధానికి ఆమోదిస్తూ శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితుల్లో చాలా దురదృష్టకరం. ఎందుకంటే మన అందరినీ కూడా ఈవేళ అవమానపరుస్తూ, మరి ముఖ్యంగా మహిళా లోకానికి ఈవేళ వారు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం ఏదో పెద్ద ఆయననే లేకపోతే జర్నలిజంలో ఏదో దిట్ట అని అనుకున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు కానివ్వండి, అదేవిధంగా జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు కానివ్వండి, వారు బేషరతుగా బయటకు వచ్చి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఓ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని ఈవేళ వేశ్యల రాజధాని అని అనటం, ఆ మాట పలకటానికి కూడా బాధగా ఉంది. ఈవేళ మాతృమూర్తులు మహిళలందరూ కూడా అక్కస్తోటి వారి మీద ఉన్నటువంటి ఏదైతే ఈ దుర్భాషలు ఆడినటువంటి ఈ జర్నలిస్ట్ కానివ్వండి, లేకపోతే వ్యాఖ్యాతగా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని చట్టం ముందుగా సుమోటోగా స్వీకరించి వారు మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళు వెనక్కి తీసుకుని వారికి తగిన శిక్ష పడే విధంగా, చట్టాన్ని గౌరవించే విధంగా చట్టం ముందుకొచ్చి సుమోటోగా ఈ విషయాన్ని స్వీకరిస్తారని మేమందరం కూడా ఆశపడుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికే మా వైపు నుంచి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, మాతృమూర్తులు కానివ్వండి, ఇప్పటికే దీని మీద అనేక రకాలుగా మేము కూడా దీన్ని ఖండిస్తూ ఇప్పటికే మాట్లాడటం జరిగింది. ఈ విషయంలో చాలా బాధాకరమైన విషయం. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు ఒక పక్కన ఉన్నటువంటి మనకి దాయాదేశంగా ఉన్నటువంటి పాకిస్తాను మన దేశం మీద ఏదో దాడులు చేయడానికి ఉపక్రమిస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టాం మనం. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ముష్కర్లు మన యొక్క జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించి పహల్గామ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆ రోజున పాపం అమాయకులైనటువంటి యాత్రికుల్ని వాళ్ళు బలిగొన్నారు. పైగా ఈవేళ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి మూలాలన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉగ్రదాడి చేస్తూ కూడా ఆ రోజున మన మాతృమూర్తుల్ని, అదేవిధంగా అక్కడ ఉన్న యాత్రికుల్ని మీరు హిందువులా కాదా అని అడిగి మరీ చంపినటువంటి విషయం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి సృష్టించి వెళ్ళిపోయారు. దానికి ధీటుగా ప్రధానమంత్రి గారు చాలా గట్టి జవాబునిచ్చారు. మనం యుద్ధం అని అనలేం కానీ దానికి గట్టి జవాబునిచ్చి 11 ఉగ్రవాద స్థావరాలని ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే అన్ని దేశాలకు తెలియజెప్పే విధంగా ఈవేళ మనకున్నటువంటి ఎంపీలని, మంత్రుల్ని అందరినీ కూడా ప్రపంచ దేశాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చెప్తా అంత హడావుల్లో ఉండి, అంత ఒత్తిడిలో, పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణానికి కంకణం కట్టి యావత్తు భారతదేశాన్ని కూడా అమరావతి నిర్మాణం వైపు మనం తెలియజెప్పే విధంగా ఆ రోజున కార్యక్రమాలు చేస్తే చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఇది వినటానికి అనటానికి కూడా బాధగా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొమ్మినేని శ్రీనివాస్ గారిని, అదేవిధంగా కృష్ణరాజు గారు జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు, వాళ్ళు పెద్ద మనుషులుగా పరిగణించడం. ఎందుకంటే ఈవేళ మహిళలను అవమానపరుస్తూ, వీళ్ళ అమరావతిని అవమానపరుస్తూ, వారు అనుకున్నటువంటి ఏదైతే ఆ భాష వాడారో ఆ భాష వెనక్కి తీసుకోవాలా. మరి ముఖ్యంగా ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అవమానకరమైనప్పటికీ కూడా వీళ్ళ నైజాన్ని ఈవేళ వీరు పత్రికాముఖంగా బయట పక్కనున్న రాష్ట్రాలకి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ నైజం బయటపడింది. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి దీనికి బాధ్యులైనటువంటి, ఇందాక మిత్రులు చాలామంది చెప్పారు, అసలు ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు చక్కటి పరిపాలన కొనసాగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి వేగంగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మాటలు మాట్లాడి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నీ బయటకు వచ్చి వాళ్ళు చేసిన అక్రమాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించడానికి ఇటువంటి మాటలు మాట్లాడి ఈవేళ మాతృమూర్తులను అవమానించినటువంటి ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి దీనికి బాధ్యులైనటువంటి అందరి మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున
ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సార్ ఇప్పుడు అలాగే ప్రధానంగా ఇప్పుడు గతంలో ఒక టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారిని ఒక్క మాట అన్నందుకు 8 గంటల్లోనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంఘటన మనం చూసాం. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా ఇప్పుడు వరకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారు కూడా కనీసం అతనికి సంబంధించినటువంటి ఛానల్లో కూడా అతన్ని సస్పెండ్ చేయడం ఇలాంటి కనీసం ఏమీ చేయకుండా ఏంటి సార్ వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటి? మన పార్టీ కార్యకర్త తప్పు చేస్తేనే ఇంతలా సివియర్ పనిష్మెంట్ చేసినప్పుడు ఇంత దారుణంగా అమరావతికి సంబంధించిన మహిళని కించపరిచే వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఎందుకు ఇంకా ఉపేక్షిస్తూ ఉన్నారు? ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తప్పు చేసిన వ్యక్తి చట్టానికి అందరూ కూడా ఒకటే. తప్పు చేసిన వ్యక్తి మన వ్యక్తి కాదా, మన పార్టీ కాదా అనేది ఇక్కడ మనమైతే అటువంటి ఆలోచన చేయలే. దానికి ఉదాహరణ మీరు చెప్పినట్టు ఇవాళ కిరణ్ గారిని అరెస్ట్ చేశాం. అవును సార్. మనం ప్రభుత్వంలో ఉండి కూడా కాబట్టి వాళ్ళకి ఆ నీతి నియమాలు లేవు. సో పరిపాలన అన్నా ప్రజలన్నా వాళ్ళకి పేరుకి ఏంటంటే అధికారంలోకి వచ్చారు కానీ ప్రజలకు సేవ చేయడానికి రాలా. రాష్ట్రాన్ని దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు. సో ఈ పరిస్థితులన్నీ ప్రజలకి వీళ్ళు అర్థమవుతున్నటువంటి పరిస్థితిలో దీన్ని పక్కదారి పట్టించడానికే వాళ్ళందరూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, చట్టానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దీనికి బాధ్యులైనటువంటి దీంట్లో బాధ్యత ఉన్నటువంటి అందరినీ కూడా చట్టం తగిన విధంగా శిక్షించాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. సార్ ప్రధానంగా ఒక ప్రశ్న అండి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జూన్ 4 మొన్న వెన్నుపోటు దినం అని చెప్పి ధర్నాలు చేశారు. మొత్తం కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చింది. ఈ సంవత్సర పరిపాలన పథకాలు ఎగ్గొట్టారు, ఒక రకంగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈ వెన్నుపోటు కాన్సెప్ట్ యొక్క అంతర్ణయం ఏంటి సార్? ఇదే వెన్నుపోటు అనేది ఒకసారి వాళ్ళు మనస్సాక్షిగా పరిశీలన చేసుకుంటే ఆయన తన చుట్టూ ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేని వ్యక్తి ఈవేళ మంచి అభివృద్ధితోటి వేగంగా వెళుతున్నటువంటి రాష్ట్ర అభివృద్ధిలో వెనుకబడి ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం అవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితిని అధిగమించడానికి ఈవేళ వారు ఆ మాట వాడటం అనేది వారికే చెందుద్ది కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ కామెంట్ ఆయనకే చెందుద్ది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎలక్షన్ టైంలో వారి యొక్క సోదరి కానివ్వండి, వారి యొక్క తల్లిగారు కానివ్వండి, వారు ఏ విధంగా కష్టపడ్డారో ఆ కష్టపడినటువంటి కష్టాన్ని ఈయన అనుభవించి ఈయన వాళ్ళకి ఎన్నుపోటు పొడిచాడు తప్ప మన ప్రభుత్వాన్ని అనటానికి ఆయనకి ఏమాత్రం అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్ ఫైనల్గా ఒక ప్రశ్న సార్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి మూడు కలయికతో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు కానీ రకరకాల నిధులను విడుదల చేయడమే కానీ ఈసారి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉందా? ఈ 5 సంవత్సరాల్లో అనుకున్నవన్నీ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? నేను మీ ద్వారా ప్రజలకి విన్నవించేది ఏంటంటే, మీరు అడిగినట్టుగా భారత ప్రధానమంత్రి గారు వారు అధికారంలో రాకముందు 2014లో మన దేశం పరిస్థితి, మన ఆర్థికపరమైనటువంటి సూచిక ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఉందంటే ఆ రోజున 11వ స్థానంలో ఉన్నాం. అవును సార్. ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేపట్టినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ కానివ్వండి, వారు తీసుకొచ్చినటువంటి ఏదైతే అంత్యోదయ లక్ష్యం ఏదైతే ఉందో, సమాజంలో ఉన్నటువంటి పేదలు ఏ ఒక్కరూ కూడా ఆహారం లేక బాధపడకూడదని 35 కేజీలు ఏదైతే అంత్యోదయ అన్న యోజనలో భాగంగా ఈవేళ మీ అందరికీ తెలుసు 2019లో కరోనా వచ్చింది మొదలు రాబోయేటువంటి 2028 సంవత్సరం వరకు కూడా అందరికీ ఉచితంగా ఈవేళ ఆహార ధాన్యాలను పంపిణీ చేయడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానివ్వండి. మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి వస్తే మీరు చెప్పినట్టు మన రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఆ జోన్కి శంకుస్థాపన చేయటం, దానికి ఎలొకేషన్ ఏదైతే డబ్బులు వారు కేటాయించడమే కాకుండా గత కొద్ది రోజుల క్రితం ఈవేళ ఆ జోన్కి జోనల్ చైర్మన్ కూడా నియమించారు. కాబట్టి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. దానికి ఉదాహరణే ఈవేళ 100% పోలవరం, ఈవేళ అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా రైల్వే జోన్ కానివ్వండి. మరి ముఖ్యంగా ఈవేళ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం కూడా ఆంధ్ర హక్కు ఏదైతే విశాఖ హక్కు అన్నటువంటి ఏదైతే ఉక్కు కర్మాగారాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నష్టాల్లో ఉంటే ఆ ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలని కేంద్రానికి తెలియజేసే విషయంలో విఫలమైంది. దాని కారణంగానే మన ప్రభుత్వం ఈవేళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి
నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరు కూడా మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్యులు పెద్దలు మన శ్రీనివాసవరం గారు, వారు స్వయంగా ఈ ముగ్గురు కలయికలు కేంద్ర మంత్రి మనకున్నటువంటి ఏదైతే కుమారస్వామి గారికి నివేదించడం, తద్వారా ప్రధానమంత్రి గారికి నివేదించగానే ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్లు ఈవేళ దాన్ని అప్లిఫ్ట్ చేయడానికి, దాన్ని మెరుగుపరచడానికి, దాన్ని ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ ఆదాయంలోనే దాన్ని నడపడానికి ఇతోధికంగా సహాయం చేసి ఇంకా రాబోయే రోజుల్లో కూడా వేల కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ విధంగా తీసుకుంటే అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి ఇతోధికంగా ఇచ్చి, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అధోగతి పాలైనటువంటి విషయాన్ని కేంద్రం గుర్తించింది. ఈవేళ అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడానికి ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పటికే మన మంత్రివర్యులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు 2014లో మన యొక్క దేశ ఆర్థిక పరిస్థితి 11వ స్థానంలో ఉంటే ప్రపంచ దేశాల్లో, ఈవేళ ఒక పక్క యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంలో నష్టపోయినటువంటి పాకిస్తాన్ ఏమో ఇవాళ ఆహార ధాన్యాలకి, తాగటానికి నీటికి అలమటిస్తూ ఉంది. కానీ మనం యుద్ధం చేస్తూ కూడా ఈవేళ భారత ప్రజానికానికి ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా ప్రధానమంత్రి గారు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆ యుద్ధ సమయంలోనే మనం 4వ స్థానంలోకి వచ్చాం. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే 3వ స్థానానికి వెళ్ళాలనేది ప్రధానమంత్రి గారి లక్ష్యం. ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క విలువను పెంచే విధంగా అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నాము. నిన్నగాక మొన్న ఏదైతే చీనాబు రైల్వే బ్రిడ్జి నిర్మాణం కానివ్వండి, దాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేసి ప్రధానమంత్రి గారు జాతీయ జెండాతోటి ఆ ప్రాంతంలో కలయిదిరిగినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు. ఈవేళ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక మంచి పేరును సాధించి పెట్టినటువంటి విశ్వగురువుగా ఇవాళ ప్రపంచ దేశాల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి, భారతదేశం దగ్గరికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకుంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజానికం తెలుసుకుని ఈవేళ భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈవేళ ఎన్డీఏ సర్కార్ని ఆమోదిస్తూ ఉన్నారు అనే దానికి ఇంకా చెప్పాలంటే చాలా ఉదాహరణ.